శివాయ. జై వాసవి. జై వాసవి. ఈరోజు అతి పవిత్రమైనటువంటి పుణ్యదినము, కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి. మరి శివుడికి, శివయ్యకి ప్రీతిప్రదమైనటువంటి రోజు. మరి అమ్మవారు కొలువుదీరినటువంటి జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి వాసవి మాత దేవాలయంలో ఇప్పుడే ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ దేవాలయం స్థాపించినప్పటి నుంచి దేవాలయ అమ్మవారి ప్రతిష్టాపన కూడా నేను రావడం జరిగింది. మరి వాసవి మాత దయా, కృప, కటాక్షాలు మనందరి మీద ఉండడం వల్లనే ఈరోజు కార్పొరేషన్ కూడా ఏర్పడడం జరిగింది. అలాగే మరి ఈరోజు 1,00,000 ఒత్తులతో ఈరోజు పూజా కార్యక్రమం చేసి ఒత్తుల్ని వెలిగించుకున్నటువంటి మా మహిళా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఇంతకు మించి పెద్ద కార్యక్రమాల్ని తీసుకోవాలి. ఆ శక్తి భగవంతుడు, వాసవి మాత, అలాగే ఈశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు దేవాలయ కమిటీ సభ్యులందరికీ కూడా, అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి పునర్దర్శనం కావాలని కూడా వాసవి మాతని, ఈశ్వరుని కోరుకుంటూ జై హింద్, జై వాసవి. ఇప్పుడు చెప్పండి. జై వాసవి, జై జై వాసవి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉదయం జరిగింది. అమ్మవారికి ఉదయం అభిషేకం, అలంకరణ, అభిషేకాలు, రుద్రహోమాలు జరిగాయి. తదుపరి లక్షమంతులను కూడా ఆరాధించారు. దీనికోసం మహిళలందరూ ఎంతో ఘనంగా విజయించి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తారు. దానికోసం ఈరోజు అమ్మవారి సందర్భంగా ఈరోజు ఉదయం నుండి మహిళలు ఏం తీసుకురావాలని ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క మహిళ మనం కలిసి అమ్మవారికి ముత్యాలహారం తీసుకురావడం జరిగింది. దానికోసం మన ప్రత్యేకంగా ఒకరిని ఇన్వైట్ చేయడం జరిగింది. అదే మన మంచి కలవ సుజాత గారు రావడం జరిగింది. తను రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి చాలా మంది మహిళలు వచ్చి అలాగే ప్రతి ఒక్కరు దీన్ని సహకరించడం వల్ల మాకు ఎంతో ధన్యవాదాలు. మా గుడికి సంబంధించిన చైర్మన్ గారు కూడా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మా భక్తులు కానీ ఎవరైనా సరే, ప్రతి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్తారు. జై వాసవి. జై జై మాత వాసవి మాత. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం కొండపైన పెంచినటువంటి అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మనము ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అదేవిధంగా లక్ష దీపోత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుకొని ముందుకు వెళ్ళినాము. అదేవిధంగా మన మహిళల చేత అమ్మవారికి హారాలతో వారు తీసుకొని వచ్చినందుకు అమ్మవారికి అలంకరణకు ముందు అవసరం పడుతుంది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా పునర్వసు నక్షత్రం రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో, ఎవరింట్లోనైనా శుభకార్యములు కానీ, పుట్టినరోజులు కానీ, వివాహ మహోత్సవాలు కానీ జరుగుతాయి కాబట్టి ఆ రోజు ఉదయము అభిషేకము, తదుపరి అల్పాహారము అనేది ఉంటుంది కాబట్టి అల్పాహారానికి మినిమము ఒక 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అల్పాహారానికి ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తే మన దేవస్థానం నందు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి మా భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి వారి అందరికీ కూడా తెలియడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుకొచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాము. జై వాసవి. ఈరోజు పౌర్ణమి సందర్భంగా మేము మనులమందరం కలిసి గంజి లక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి ముత్యాల హారము, నవరత్నాల హారము మరియు వడ్డానము అందరము తీసుకొచ్చాము.
వచ్చిన వాళ్ళందరికీ మా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. అలాగే మాకు ఇలాగే అందరూ సహకరించాలని, మున్ముందు ఇంకా ముందుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాము. జై వాసవి. ఉండదు మహిళలు మరి మన కులదైవం అంటే మహిళలు మన కులదైవాన్ని కొలుచుకోవడానికి మహిళలు ఎవరైనా వచ్చి ఏ కార్యక్రమం అయినా ముందుకొచ్చి చేసుకోవచ్చు. ఎవరికి ఏ అభ్యంతరం కానీ ఏది కానీ ఉండదు. అమ్మవారికి కావాల్సింది మహిళలు చేసే పూజా కార్యక్రమాలు. మహిళలు కొద్దిగా టైం కేటాయించి అమ్మవారికి అన్నిటికి కూడా ముందు రావాలి. ఒకరిద్దరని కాకుండా నలుగురు ఐదు కాకుండా ఎంతమంది అయినా మహిళలు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనడం కానీ విశేష పూజలు ఏదున్నా కూడా ముందు మహిళలు వచ్చి ముందు ఉండాలనేది మా యొక్క కోరిక. సత్యనారాయణ స్వామి వ్రతకథాయ పంచమోధ్యాయ ప్రారంభ. అమ్మ మళ్ళీ అక్షంతల పేరు వస్తుంది. చివరి అధ్యాయము అందరూ శ్రద్ధగా వినాలి. సూర్య మహాముని మరలా ఇట్లా చెప్తున్నాడు, ఓ మునీంద్రులారా, మరి ఒక కథ చెప్తున్నాను. మేము పూర్వము తుంగధ్వజుడు అనే రాజు ప్రజలను కన్న తండ్రివారు చూస్తూ రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యంలోకి పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటి వచ్చు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారై వ్రతమును చేస్తుండగా చూసి మనో గర్వమునచే అక్కడ ఉన్న స్వామికి నమస్కారము కూడా చేయలేకపోయాను. తర్వాత గొల్లలు ప్రసాదము తెచ్చి మరలా పూజా స్థలంలోకి పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించి రాజు ఆ ప్రసాదమును భుజింపగానే తన నగరమునకు వెళ్లిపోయిను. అందులో సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై ఆగ్రహం వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయి సకల సంపదలు హరించుకొని పోయిను. క్రమముగా దరిద్రము సంభవించింది. తర్వాత అనేక కష్టాలు సంప్రాప్తిమయ్యాయి. ఇది అందరూ చూసి రాజు కన్నలో కానిగా తలసిపోయి ఆమె గొల్లలు ఇచ్చిన వారిని నిజముగా భావించి ప్రసాదమును భక్షింపగనే తిరస్కరించింది. అందుచేత సత్యదేవులకు నాపై ఆగ్రహం కలుగుట వలన నాకు స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించను. పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి ముక్తి పొందిన వారి రుద్రవరుడై బ్రతికి ఉన్నంత కాలము సుఖముగా ఉంది అందమున స్వర్గలోకములకు పోయేను. మహాప్రభువైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో, ఈ కథను భక్తితో ఇందులో వారందరూ ధనవంతులకు బంధనం పొందిన వారు విముక్తిని పొందుతారు. భయగ్రస్తులకు భయము కలుగుతుంది. సకల అభీష్టములను పొందిన వారి అంతమున స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. కావున సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించిన వారు సర్వ విధములుగా దుఃఖముల నుండి విడువబడును. కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసిన ఆవశ్యకతను, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్వమును, అందువలన లభించు ఫలితాలు కూడా వివరించింది. కలియుగమున సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామికి కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుని, కొందరు సత్యదేవుడిని పిలుచుకొందురు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారాల రూపాలు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీర్చుచుండెను. వ్రతము చేయటకు శక్తి లేనిచో ఎవరైనా ఈ వ్రతము చేసినప్పుడు చూసినా, భక్తి శ్రద్ధలతో కథను విన్నా సత్యనారాయణ స్వామి అనుగ్రహం. నమావేంకట సత్యనారాయణ స్వామి గోవింద కొబ్బరికాయ బట్టి ముందర కొంచెం అలిగి పసుపుతో ముగ్గేసి ప్రసాదం పెట్టారు.
కేశవుడు నచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం భూతలమంతా ఆవరించిన ఈ దీపం కార్తీక మాసంలో వెలిగించిన ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం మోక్షానికి
మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం
కేశవుడు నచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం భూతలమంతా ఆవరించిన ఏ దీపం కార్తీక మాసంలో వెలిగించిన ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం అజ్ఞాన తిమిరాన్ని తొలగించే ఈ దీపం విజ్ఞాన సౌరభాన్ని వెలిగించే ఈ దీపం అద్వైత సిద్ధికి అవలీలగా చేర్చే ఈ దీపం అమరత్వలబ్ధిని ఆపాదించే ఈ దీపం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం భూమాతను తీరుగా మారిపొమ్మని ఆదేశించిన మాసం సృష్టికర్తను సారథై పొమ్మని ఆనతిచ్చిన మాసం సూర్యచంద్రులే రథ చక్రాలై పరుగులు తీసిన మాసం ముక్కోటి రుద్రుడై మూకాసురుని వధించిన మాసం కార్తీక మాసం కోర్కెలు తీర్చే మాసం కార్తీక మాసం కోర్కెలు తీర్చే మాసం అతిబల ఆత్మస్థైర్యాన్ని పెంచే ఈ దీపం ముత్తైదువుల ముచ్చట్లు ओम यो वेदां ब्राह्मणो वेदांत्रेणापरे स्मे एवं मदर्भाष्टायते शुभ पंतलो
ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దేవీం వాచమజనేంత దేవాతాం విశ్వరో భావశోదంతే సానో మంత్రే చ మూఢం దహానా దేనుర్వాగస్మానో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు రుద్యాస్మహేర్నవతోపదద్యా మిత్రో దేవ మిత్రదేయం నోస్తు అనురాధాన విశాఖలయంతః జితం దేవేమ శరదస్స వీరాః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. కార్తీక మాస సందర్భేణ పౌర్ణమి తిథ్యానంతరేణ శ్రీ లక్షదీపార్చన దేవతార్చన అనుకూల్యానంతరేణ ఫలసిద్ధ్యర్థో ఓం ఆపోష్మామి ఓం స్థాన ఓం శ్రీదానామ Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Nimkarasana Garvidana Sivaso Kim Kalami Prati Sovarana Paradharini Parasutam Sutram Netrojvaram Kudaram 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 Jyoti Devata Bhyo Namo Namaha.
సత్సంగం ఉంటుంది. 15 నిమిషాలు మన కార్తీక మాసాలు భగవానికి బోలో ఉమామహేశ్వర స్వామికి. అక్కడ కొనాకున్న వాళ్ళు ఎవరో పెట్టినా కూడా ఇక్కడ సత్సంగంలో చెప్తున్నారు మా శివశక్తి మీ దగ్గర వద్దామని కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరందరూ పూజలో నిమగ్నమై ఉన్నారు కానీ ఒక్క మాట మనం పెద్ద ఎత్తున వైశ్వాస్ కార్యక్రమం తీసుకున్నాము. దానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. హైటెక్ సిటీలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి మీరు బాధ్యత తీసుకొని ఇంతమందిని కూడా ఆ రోజు తీసుకొని రావాలి. మీకు అరేంజ్మెంట్స్ బస్సులు ఎన్ని కావాలి మీరు చెప్పండి, దాని అరేంజ్మెంట్స్ అన్ని మేము తీసుకుంటాము, మీకు బస్సులు అప్పచెప్తాము. అందరు కూడా తప్పకుండా రావాలి. మన వైశ్వాస్ యూనిటీ మనం ఒకసారి చెప్పుకోవడం కోసమే సీఎం గారు మొట్టమొదటిసారి వస్తున్నారు మన వైశ్వాస్ కార్యక్రమానికి. కాబట్టి తప్పకుండా ఉదయం 10:30కు హైటెక్స్ లో జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటున్నాం. మరి ఒక్కసారి క్లాప్ కొడదాం. మేడం చెప్తున్నాను మన వైశ్యులలో ఆణిముత్యం మహిళలలో అక్క దేవ్తో ఈ రోజున వైశ్య కార్పొరేషన్ కి చైర్మన్ అనేది మామూలు విషయం కాదు. ఈ రోజున అక్క ఇంత పెద్ద బిజీలో కూడా మన అమ్మవారి గుడికి ఈ రోజున కార్తీక చిన్న నుంచి ఇంత పెద్ద ఎదగడం అంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం అక్కకుంది. అక్క కూడా అక్కడ ఉన్న గుళ్ళన్నిటి కూడా ఇప్పుడు గాజురామరావులో గుడి కట్టడానికి కానీ మన కట్టడానికి కానీ నిజాంపేటలో కానీ ప్రతి ఒక్క దానికి అక్క ముందుండి సహకరించింది. అది కనుకరించి అమ్మకి ఈ రోజున ఈ అమ్మకి ఇంత పెద్ద హోదా కనిపించిందంటే అది మామూలు విషయం కాదు. మన అందరికి కూడా మహిళ ఈ రోజున కార్పొరేషన్ లేదు మన వయసులో. అలాంటి కార్పొరేషన్ అక్క చైర్మన్ కావడం మనందరికి కూడా ఎంతో ఇష్టము. ఈ రోజున అమ్మ రాబోతానికి ఈ రోజునే ఆఫీస్ ఓపెనింగ్ అయింది. మనకి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా అక్కతో మనం చేయించుకోవాలి. అక్క చేయడానికి కూడా ముందుకు వస్తుంది. ఆమె నిజాన్ని ఎందుకంటే ఆమె గర్వమనేది లేదు. ఏడుకు వచ్చినా నేను ఉన్నానని ముందుకు వస్తుంది. ఫోన్లో చెప్పినా కూడా అక్క నేను తప్పకుండా వస్తాను తమ్ముడు అని చెప్పి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎప్పుడు కూడా అక్క వస్తుండాలి పోతుండాలి మమ్మల్ని ఆశీర్వదించాలి. మా యొక్క దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఎంతో కృషి చేస్తారని చెప్పని నేను సుజాతగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు మీకు యజ్ఞాలు యాగాలు 2 నిమిషాలు సత్సంగండి. మరి ఈరోజు మనం మన ఆరాధ్య దైవమైనటువంటి కన్యకాపరమేశ్వర మాత టెంపుల్లో మరి మన అక్కగారు మన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు మరి మనకు రావడం అదృష్టంగా భావిస్తాం. 1 నిమిషం అంతే. అయితే ఈరోజు అక్క మన మధ్యలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం, మనకు అమ్మవారు కల్పించిన అదృష్టం. అయితే మీరు జ్యోతులు ముట్టిస్తున్నారు కానీ మీకు తెలియట్లేదు, తెలుసుకోవాలి. నూనె ఉన్నంత మట్టుకే జ్యోతి వెళ్తుంది. ఆ నూనె అనేది ఏంటి? మన లోపల ఉన్న ఆత్మ. ఈ జ్యోతి అనేది ఏంటి? శరీరం. అయితే ఈ నూనె పోయిన తర్వాత జ్యోతి వెలగదు. ఈ ఆత్మ ఉన్నప్పుడే మనం నిరంతరం భగవంతుని యాద చేస్తూ సత్కర్మలు సత్కార్యాలు చేస్తూ మరొక ధారాయుధం శరీరం ఆ శరీరం చేయడం ద్వారా భగవంతుడు మనకు ఎందుకు తెలుస్తుందంటే ఈ ప్రపంచానికి మార్గదర్శకం ఒక గురువు ఒక్కరే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అట్లా ఈరోజు మన దక్షిణామూర్తి శ్లోకం ఎవరైతే వింటారో ఎవరైతే చేస్తారో వాళ్లకు కొన్ని కోట్ల వక్కులు మనం కమిదలు అంటించిన పుణ్యం కలుగుతుంది. కాబట్టి అందరు చప్పట్లతో చేద్దాము. ఒక్కసారి అరుణాచల మంత్రం చెప్తా అక్కగారి ఆధ్వర్యంలో 1 నిమిషంలో
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం అక్క చేతులతో అక్కడ జ్యోతి వెలిగించి మా షాపూర్ నగర్ పవిత్రం చేయాలి. తప్పకుండా వస్తాం. మరి అక్క ఇంకా మేము శివశక్తి మాత నమ్ముకున్నాం. అష్టాదశ శక్తి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల కలయిక. ఒక్కసారి శివశక్తి మాత అంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు దర్శించిన పుణ్యం వస్తుంది. ఓం శివశక్తి, ఓం శివశక్తి, ఓం శివశక్తి. టైంలో కూడా ఈ రోజు పుణ్యకార్యానికి అక్క రావడం మాకు చాలా ఆనందదాయకం. అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎలాగో అక్క కూడా మాకు ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తున్నాయని మా యొక్క కోరిక. ఈ రోజు ఎంత బిజీ ఉన్నా కూడా అక్క మీరు రావాలనడంతోనే మా యొక్క కోరికను మన్నించి రావడం మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్క ఎప్పుడు కూడా ఈ దేవస్థానానికి ఎప్పుడు వచ్చిపోతుండాలనేది మా యొక్క కోరిక. తొలగించే ఈ దీపం విజ్ఞాన
ये निर्भागस्नानप्रतिष्ठते विश्वो नाम रूपाभ्यां या देवे सर्वमङ्गला यो संस्कृतां द्रवतो जयमङ्गलो तदेव लक्ष्मं जगदन्तदेव तारावलं चन्द्रवलन्तदेव विद्यावलं दैववलन्तदेव अस्मेव देहेन्द्रगुणपुरामि मेरावलं चन्द्रकलावलं लोकखादं चन्द्रजागरो लीलोकमपदङ्गपोषं ध्याये शोणां परमेशदानाम् ॐ शिवशिवशम्भोराज्ञाय प्रवर्तमानस्य आत्मब्राह्मणः विजयरात्रे चेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जन्मोद्भवे वरदवर्षे भरतकृष्णे मेनो दक्षिणदिग्भागे दक्षिणायने कार्तीकमासे पौर्णिम्यां उपवासहेतुनक्षत्रे उपयोगे सुकरणे एवाङ्गुणा विशेषण प्रतिष्ठायां सुपतितो अस्मानः इमान् श्रीमदः गोत्रोद्भवाय जानकगोत्रोद्भवस्य प्रवीण कुमार नामदेस्य पूर्णिमा नामदेस्य अखिलेश नामदेस्य प्रज्ञा नामदेस्य अस्माकं बान्धवानां प्रत्येकगानां कार्तिक मास पौर्णमी ब्राह्मण सहायेन साहित्यदानं वस्त्रदानं तुल्यमहं संप्रदिता नमः नमः డన్ ఈ రోజు ఈయననే రౌండ్ లేకపోతే ఈ రోజు పౌర్ణమి దాత అనిల్ అగర్వాల్
అమీర్పేట వాస్తవ్యులైనటువంటి అనిల్ అగర్వాల్ గారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై మాత, జై జై మాత, ఓం నమ శివాయ. ఈ రోజు మన దేవస్థానం నందు ప్రతిష్టాపన జరిగిన తర్వాత పౌర్ణమి భోజనాలు అల్పాహార సమారాధన అని ఇది 10వ నెల మనం ప్రారంభించడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి అల్పాహార సమారాధన, 1,00,000 ఒత్తుల కార్యక్రమము, తదుపరి దీపారాధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఈరోజు వైశాఖ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన కల్వ సుజాతక్క గారు పిలవగానే వచ్చి మన దేవస్థానానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పోవడం జరిగింది. ఆమె రావడం కూడా మన అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతములు, తర్వాత 1,00,000 ఒత్తుల కార్యక్రమం కూడా ప్రతి ఒక్కటి కూడా విజయవంతంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మామూలుగా ఎప్పుడు కానీ పౌర్ణమికి 150, 200, 250 మంది వచ్చేవారు. ఈ రోజున 500 మంది వరకు వచ్చారు. వారందరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. వారందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు, భువనేశ్వరుడు ఆశీస్సులు, లక్ష్మీ గణపతి స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి పునర్వసు నక్షత్రానికి అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం రోజున అమ్మవారికి ఉదయం అభిషేకము, తర్వాత మూలమంత్ర హోమము, దాని తదుపరి అల్పాహార సమారాధన ఉంటుంది. కావున పునర్వసు నక్షత్రం రోజున ఎవరైనా సరే మహిళలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలని కానీ పుట్టినరోజులున్నా లేదా మ్యారేజ్ డేలు ఉన్నా ఏదన్నా అకేషన్స్ మన ఇంట్లో ఉన్న కార్యక్రమం చెప్పినచో దేవస్థాన కమిటీకి తెలియజేసినచో ఆ రోజున వారి పేరు మీద అల్పాహార సమారాధన చేయడం జరుగుతుంది. పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎంత ఖర్చు ఉంటుందో అంతవరకే అల్పాహార సమారాధన చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమాలని గమనించి ఎప్పటికప్పుడు గ్రూపులో ఏమేమి విషయాలు జరుగుతున్నాయో తెలుసుకొని మీరు కూడా ముందుకు రావాలని కోరుకొనిచున్నాము. పునర్వసు నక్షత్రం మన దేవస్థానంలో మన పీఠాధిపతి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 6వ నెల వరకు కూడా ఎవరు పుట్టినరోజు ఉన్నా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి భక్తులు ఎవరైనా సరే పుట్టినరోజులున్నా, పెళ్లి రోజులున్నా, ఏదైనా శుభకార్యాలున్నా ఆ రోజు మన దేవస్థాన కమిటీకి తెలియజేస్తే వారి పేరు మీద అల్పాహార సమారాధన హోమములు ఇంకా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జై వాసవి మాతాకి.